మీరు రీసెంట్‌గా సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే అందరూ బాయ్‌కాట్ ఢిల్లీ అనే ఒక హ్యాష్‌ట్యాగ్‌ని ఫేమస్ చేస్తున్నారు. అసలు ఇది ఎందుకు ఫేమస్ చేస్తున్నారు? అసలు ఎందుకు ఢిల్లీ క్యాపిటల్స్‌ని బాయ్‌కాట్ చేస్తున్నారు ఈ ఫ్రాంచైజ్‌ని? ఎందువల్ల అంటే రీసెంట్‌గా అయితే జేక్ ఫ్రీజర్ మెగాగ్ అయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్ జరిగేటప్పుడు అతడు వాళ్ళ నేషన్‌కి అయితే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వీళ్ళు జేక్ రిప్లేస్‌మెంట్‌గా అయితే బంగ్లాదేశ్‌కి చెందిన ముస్తఫిజుర్ రెహమాన్‌ని తీసుకున్నారు. అసలు బంగ్లాదేశ్‌కు ఇండియాకు ఇప్పుడు ఉన్న రిలేషన్‌షిప్స్ అయితే సరిగ్గా లేవు. అలానే ఐపీఎల్ ఆక్షన్ ముందు కూడా రిలేషన్షిప్ సరిగ్గా లేవు. అలానే వాళ్ళు చేసిన కొన్ని అఘాయిత్యాలకు మన ఇండియన్స్కి అయితే చాలా వరకు రగిలిపోయింది. దానివల్లనే ఇప్పుడు అందరైతే బాయ్కాట్ ఢిల్లీ క్యాపిటల్స్ అనే హ్యాష్ట్యాగ్ని అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అసలు 2023లో బంగ్లాదేశ్లో ఏం జరిగిందో తెలిస్తే మీకు కూడా మీ రక్తం కూడా ఉడికిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఈ 2025 ఆక్షన్లో మీరు చూసుకున్నట్లయితే ఏ ఫ్రాంచైజే కానీ ఏ టీమే కానీ బంగ్లాదేశ్ ప్లేయర్కి అయితే బిడ్ కూడా చేయలేదు. కాబట్టి వాళ్ళు బంగ్లాదేశ్ ప్లేయర్లని తీసుకోవద్దని మెంటల్ అయితే ప్రిపేర్ అయ్యి వచ్చారు ప్రతి టీం. కానీ రిప్లేస్మెంట్ మీదకి తప్పనిసరిగా తీసుకోవాల్సి వచ్చింది. అసలు ఏం జరిగింది 2023లో అంటే హిందూస్ పైన ఈ బంగ్లాదేశీ ముస్లిమ్స్ ఏం చేశారంటే 2003 అక్టోబర్లో దుర్గామాత పూజ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి అల్లర్లు లేపారు. అలానే సరస్వతీదేవి పూజ జరుగుతున్నప్పుడు కూడా అక్కడికి వెళ్ళి అల్లర్లు లేపి అసలు అల్లరి చిల్లరగా అయితే ఆ వాతావరణాన్ని నెలకొల్పారు. అక్కడితో ఆగలేదు వీళ్ళు ఆ తర్వాత మెల్లిగా హిందూ టెంపుల్స్ మరియు హిందూస్ యొక్క హోమ్స్, హిందూస్ని చంపడం మరియు హిందూస్ యొక్క షాప్స్ అందరినీ కూలగొట్టడం ఇటువంటి పనులు చేశారు. వీటితో పాటు ఆ దేశ ప్రైమ్ మినిస్టర్ అయిన షేక్ హసీనాను కూడా వెళ్ళగొట్టారు. ఆ తర్వాత అయితే బంగ్లాదేశ్ పూర్తి ఆర్మీ కంట్రోల్లోకి వచ్చి ఘోరమైన పరిస్థితిలోకి వచ్చింది. బంగ్లాదేశ్ ఎప్పుడైతే ఆర్మీ చేతిలోకి వచ్చిందో ఆర్మీ మెల్లిగా సెటిల్ డౌన్ చేసి ఆ తర్వాత న్యూ ప్రైమ్ మినిస్టర్ని అయితే అపాయింట్ చేశారు. ఆ తర్వాత అయితే ఇంకా మెల్లిగా బంగ్లాదేశ్ అయితే సెట్ అయిపోయింది. అసలు బంగ్లాదేశ్కు ఇండియన్స్కు హిందూస్కు గొడవలు ఇప్పటి నుంచి వచ్చింది అయితే అసలే కాదు. ఈవెన్ మనము 2021 T20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో జరిగినప్పుడు కూడా షకీబ్ అల్ హాసన్ అయిన కెప్టెన్ ఆఫ్ బంగ్లాదేశ్ ఇతడు ఏమన్నాడంటే అప్పుడు న్యూస్ మీడియా ముందు ఓపెన్లీ మేము ఇక్కడ ట్రోఫీని గెలవడానికి రాలేదు, కేవలం మేము ఇండియాని ఓడిస్తే చాలు మేము సాటిస్ఫైడ్ అయిపోతాం, ట్రోఫీ గెలిచినా గెలవకపోయినా అని ఒక ఓపెన్ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి మన ఇండియన్స్లో అయితే ఇంకా రగులు కూడింది. ఇక్కడ నుంచి అయితే మన ఇండియన్స్ హిస్టరీ తవ్వడం మొదలుపెట్టారు. ఇప్పుడు నేను ఆ హిస్టరీ ఏదో చెబుతా. లిటరలీ మన ఇండియా అయితే బంగ్లాదేశ్కు ఫ్రీడమ్ అయితే కలిగించింది, లేదంటే వాళ్ళు పాకిస్తాన్ అండర్లో ఉండేవాళ్ళు. అసలు ఆ స్టోరీ ఏదో ఇప్పుడు లిటరల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. 1947 ముందు వరకు అయితే ఇండియా అండర్లోనే పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ ఉండేది. ఆ తర్వాత ఈ పాకిస్తాన్ ప్రజలు ఏం చేశారంటే మాకు ముస్లిం నేషన్ కంట్రీ ఒకటి కావాలి అని డిమాండ్ చేయడంతో ఈ బ్రిటిష్ కల్చర్ వాళ్ళు ఏం చేశారంటే 1947లో మనకు ఇండిపెండెన్స్ ఇచ్చే ముందు ఈ రెండు దాళ్లను ఒక సపరేట్ నేషన్ చేయకుండా ఒకటే రెండు దాళ్లకు ఒక పేరు పెట్టి పాకిస్తాన్ అని పెట్టి ఒకరేమో ఈస్ట్ పాకిస్తాన్ ఇంకోరేమో వెస్ట్ పాకిస్తాన్ అని అమలు చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే మెల్లిమెల్లిగా 1947లో ఈ కంట్రీస్ అనేవి సైన్ చేసేటప్పటికి ఆల్మోస్ట్ బంగ్లాదేశ్ ఇప్పుడు ఉన్న బంగ్లాదేశ్లో అయితే దాదాపు 7 to 8% హిందూస్ అయితే ఉన్నారు. అప్పుడైతే వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఆర్ ఆ పొలిటికల్స్ ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ ఏమని సైన్ చేశారంటే ఈ బంగ్లాదేశ్ ఈస్ట్ పాకిస్తాన్ ఒక సెక్యులర్ కంట్రీగా ఉండబోతుందని సైన్ చేశారు. కానీ అది పోను అయితే ఆ సెక్యులరిజాన్ని కోల్పోయింది. మెయిన్లీ అదైతే ఈ వెస్ట్ పాకిస్తాన్ వల్ల నేను చెప్పుకోవచ్చు. ఈ వెస్ట్ పాకిస్తాన్ అయితే చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఈ ఈస్ట్ పాకిస్తాన్. ఆఫ్ కోర్స్ ఈ రెండు దాళ్ళని కంట్రోల్ చేసేది ఒకే లీడర్, కానీ ఇవి రెండు చాలా స్ట్రాంగ్గా నేషన్స్ వారి ఇండివిజువల్గా ఉండాలని కోరుకునేవి. మెయిన్లీ బంగ్లాదేశ్ అయితే కోరుకునేది. పాకిస్తాన్ అయితే ఈ రెండు దేశాలు ఒకే చోట ఉండి ఒకే ప్రైమ్ మినిస్టరు టూ నేషన్స్ పాలసీ ద్వారా ఒకే ప్రైమ్ మినిస్టరు రెండు కంట్రీస్ని లీడ్ చేయాలని అనుకునేవాడు అప్పుడు రోక్ ప్రైమ్ మినిస్టర్. ఇక అంతా బాగుంది. ఇక 1970లో అయితే ఈ పాకిస్తాన్ ఈ రెండు స్టేట్స్ కలిపి ఎలక్షన్స్ జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే షేక్ ముజిబుర్ రెహమాన్ అనే ఒక పొలిటీషియన్కు ఇతడు ఎక్కడ ఉంటాడంటే ఇప్పుడు ప్రస్తుత బంగ్లాదేశ్ అనే పిలువబడే ఈ ఈస్ట్ పాకిస్తాన్లో ఉండేవాడు. ఇతడు మెజారిటీతో గెలవడంతో ఈ వెస్ట్ పాకిస్తాన్ పీపుల్స్కి అయితే నచ్చలేదు. అలానే అక్కడ ఉన్న గవర్నమెంట్స్ అక్కడ ఉన్న పీపుల్స్ అక్కడ ఉన్న ఎవరికే కానీ నచ్చలేదు. అక్కడ ఉన్న ఆర్మీ అయితే ఈ ఈస్ట్ పాకిస్తాన్కి వచ్చి అక్కడ ఢాకాలో కాల్పులు జరిగి దాదాపు 60-70 మందిని చంపేసింది బంగ్లాదేశ్ ఢాకాలోని. ఆ తర్వాత ఇండియా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇక్కడ ఇలా జరగకూడదని అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయిన
ఇందిరాగాంధీ గారు అయితే 2 దాళ్లను శాంతి ఒప్పందాలు చేయించుదామని అనుకుంది. కానీ అప్పుడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళైతే వినలేదు. దీనితో మన ఇండియా ఏం చేసిందంటే అప్పుడు 1971లో ఒక వార్ జరిపింది, అదే ఆపరేషన్ సర్చ్ లైట్. ఈ వార్లో అయితే లిటరల్లీ మన ఇండియన్స్ అయితే దాదాపు 90,000 మంది పాకిస్తాన్ మిలిటెంట్స్ అయితే మన ఇండియన్ సోల్జర్స్కు తల వంచేశారు. మేము మీతో ఫైట్ చేయలేమని అంత క్రూషల్గా అంత బ్రూటల్గా ఫైట్ చేసి బంగ్లాదేశ్ వాళ్ళకైతే వాళ్ళకు ఒక ఇండివిజువల్ నేషన్ అయితే అప్పచెప్పగలిగారు. ఆ తర్వాత అయితే బంగ్లాదేశ్ అయితే పర్లేదు, చాలా బాగానే ఇండివిజువల్గా గ్రో అవుతూ వస్తుంది. అంత ఎక్స్ట్రీమ్లా కాదు, ఏదో నార్మల్గా గ్రో అవుతూ వచ్చింది. ఆ తర్వాత అయితే ఈ బంగ్లాదేశ్ ఏం చేస్తుందంటే మన ఇండియా ముందరే తోక జాడించడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఆపరేషన్ సింధూర్లో కూడా చాలామంది పాకిస్తాన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇండియాలో ఉంటూ వాళ్ళైతే పాకిస్తాన్కు హెల్ప్ చేస్తున్నారని చాలా వరకు అయితే లీక్స్ వచ్చాయి. దీనితో మన ఇండియన్ గవర్నమెంట్ దీనిని చాలా స్ట్రిక్ట్గా తీసుకొని పాకిస్తాన్ ఆర్ బంగ్లాదేశ్ వాళ్ళు ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇండియాలో ఉన్నారో వాళ్ళ హౌసెస్, వాళ్ళ యొక్క ఐడి ప్రూఫ్స్ అన్నీ బ్యాన్ చేసి పడేసింది. లిటరలీ వాళ్ళని అయితే ఒక 10 రోజులు అబ్జర్వేషన్లో పెట్టి వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత అయితే వాళ్ళను ఫస్ట్ నార్మల్గా వాళ్ళ కంట్రీలో వదిలేస్తుంది. ఇన్ కేస్ వాళ్ళు కూడా వినకుండా మళ్ళీ వచ్చినట్లయితే వాళ్ళకైతే మన ఇండియాలో లైఫ్ టైం జైలు అయితే విధించబోతుందంట మన ఇండియా. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.